నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట్టేందంటే 10-15 దినాల నుండి మన బండన్న కొడుకు భగీరథ్, ఆ భగీరథుని ముచ్చట ఓ కొడుక రాష్ట్రంలో అల్లాడిపోయి ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపినట్టే ఊగి 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 దాన్ని ఎన్నో రకాలుగా దాన్ని ఎక్కడో ఏడుకో తీసుకుపోదామని ఎన్నో కథల పడ్డా లాస్ట్కి ఏమైందంటే అరెస్ట్ చేసిర్రు, దొరికిండు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం తేలింది, వాడేనా కాదా? వానికి ఏదో మాస్క్ పెట్టిర్రు, టోపీ పెట్టిర్రు. అతని మీద చేతుల మీద టాటోలు ఉంటాయట, మచ్చలు, పచ్చబొట్లు ఉంటాయట. ఇప్పుడు వీనికి పచ్చబొట్లు లేవు, ఆయనకు టోపీ పెట్టిర్రు, ఆయనకు మాస్క్ కట్టిర్రు. అసలు నిజంగా వీడేనా కాదా? అయ్యా పోలీసు వ్యవస్థ, మీ దండం పెడతామని ఆయన ఒకసారి చూపిర్రి. దొరకక దొరికిండు. మరి చూపియకుండా ఈ లెక్కలు ఎందుకు చేస్తున్నారు అని ప్రజలు మొత్తుకొని వస్తున్నారు. అయ్యా మరి ఎందుకో నాకు ఒక మాట చట్టం బాగానే పనిచేసింది ఎందుకు అనుకున్నా, ఇట కూడా పనిచేస్తుందా అనుకున్నా. ఎందుకంటే అది పేదోనికి ఎక్కువ పనిచేస్తుంది. పేదోడు ఏమైనా చేస్తాడుగా అన్న వాళ్ళకి దప్పున ఎమర్జెన్సీలో పనిచేస్తుంది. చేసి మర్డర్ చేస్తుందా, కాల్చి చంపుతుందా, లేకపోతే శిక్షలు పెడుతుందా, పోక్సోకులు తెల్లార వరకలు చేసి పట్టుకపోయి వాడు దొరకకపోతే వాడి తల్లిదండ్రులను తీసుకుపోయి స్టేషన్లల్లో వేసి చిత్ర హింసలు పెట్టి వచ్చినాక వాడిని పట్టుకుపోయి అండేస్తారు. కానీ మన బండన్న కొడుకు జరిగిందా? జరగదు. ఎందుకు జరగదు? పాపం బండన్న కూడా కేంద్ర మంత్రి కొడుకు అట్ట జరుగుతుందా? అన్యాయంగా మనం కూడా మాట్లాడద్దు. పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వేరే ఏమైనా చేయరాని పనులు పుట్టుకుని వాళ్ళ పిల్లలు చేసినా వాళ్ళు చేసినా బయట పెట్టొచ్చా? ఒకవేళ బయట పడ్డా కానీ వాళ్లకు ఎమర్జెన్సీలో ఆ శిక్షలు లేకపోతే ఆ చట్ట ప్రకారంగా అట్లా వేయొచ్చా? వేయొద్దు నాయన, జర కాపాడాలి, దాన్ని జర ఆగబట్టాలి. తప్పుతో వెళ్ళాలి, ఈడంగి వెళ్ళాలి, ఆడంగి వెళ్ళాలని వెనకకేసుకోవాలి మనం. కానీ పాడుగాను రాష్ట్రంలో ఎందుకో ఆ అన్యాయం జరిగింది తెలవగానే ఎమ్మటే పట్టుబట్టిరు. చూసిన ప్రజలందరూ పడతారు. మరి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రివా, ఎమ్మెల్యేవా, ఎంపీవా చూడరు, కేంద్ర మంత్రివా చూడరు. పక్కా న్యాయం జరగాల్సిందని ఆ ఫోర్స్ వచ్చింది కాబట్టే నీ కొడుకును దొరకలేదు. ఎందుకు దొరకలేదో చెప్తారా? ఇన్ని రోజులు దొరకలేదన్నారు, ఇప్పుడు దొరికిండు. దొరకకపోతేనేమో లేడు, పరారైనాను. ఏంది కేంద్ర మంత్రి కొడుకు పరారులు ఉంటుందా ఏమన్నా ఉండొచ్చా? దొరికితే ఇప్పుడేం పెట్టిరు? మళ్ళా టాటోలే ఉండాలి, టాటోలు లేవు. బందోబస్తుగుండు, వాడు పల్సగుండు, వీడు లడ్డుగుండు, వాడు బక్కగుండు. అయ్యా మళ్ళీ మచ్చలే అని అడుగుతురు నాయన. అయ్యా అటోడు తప్పుడు పనులు చేయకూరు నాయన. పేదోనికి ఒక న్యాయము, బలిసినోనికి ఒక న్యాయము చేయొద్దని కోరుతున్నా. రెండోది ఇంకోటి ఏంటంటే, అయ్యా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ వాళ్ళు మంచి పొజిషన్లు ఉన్నారు, కష్టపడి వచ్చిర్రా, ఎట్టొచ్చిరో మంచి పొజిషన్ అయితే సంపాదించుకురుగా. వాళ్ళ పిల్లలు జర జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రులకు ఆ పేరు దేకండి కోరుతున్నా. మీరు ఇప్పుడు ఏముంది బండన్న ఎంత కష్టపడితే ఎన్ని మాటలు మాట్లాడితే ఆ పేరు వచ్చి కేంద్ర మంత్రి అయ్యిండు. ఆయన ఎన్ని బాధలు పడితే అయ్యిండు. కానీ నువ్వు బగ్గున మంటమంటివారా నాయన. తండ్రికి లేనిపోని పేరు తెచ్చి పెడితేవారా నాయన. నువ్వు ఏం మనిషివో ఎట్టనో. బండన్న అంటే రాష్ట్రంలో ఎంతమంది ఆయనకు అభిమానులు అంటావు, వాళ్ళ పేరు ఇప్పుడు మాట్లాడకూడా చేస్తావు కదరా నాయన. నువ్వు ఏం మనిషివి? అందుకనే అయ్యా సజ్జనార్ని గుర్తు చేసుకుంటున్నా. ఎందుకు గుర్తు చేస్తున్నా? పేద పిల్లలకి ఏమైనా జరిగితేనేమో ఎన్కౌంటర్ చేసినావయ్యా తక్షణమే. ప్రియాంక రెడ్డి మీద జరిగిన ఆ క్రమంలో ఇది అత్యాచారం జరుగుతుందా అని ఎమ్మటి ఆ పిల్లలను పట్టుకపోయి పిట్టెల కాల్చినావు. కానీ ఇప్పుడు పెద్దోళ్ళ పిల్లలకు జరిగితే 20 రోజులు పడుతుందయ్యా. ఎక్కడ పోయిందయ్యా పోలీసు వ్యవస్థ? ఏం చేస్తుందయ్యా? ఆడికి ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా నాయన? అంటే పేదోళ్ళని కాల్చి చంపొచ్చు,
ఉన్నవాడిని దొరికితే దొరకలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు దొరికితే మళ్ళీ ఒకటి. మరి ఇది ఎన్ని రోజులు తిరగాల? మళ్ళా ఇదో 10 రోజులు పొద్దు పోతుందా? మరి లాస్ట్కి ఏం చేస్తారు? అసలు ఊగనిమ్మలం గల మేము చెయ్యం రా అనేది ఒక చట్టం అన్నది రాదు. పెద్దోళ్ళకు ఒక చట్టము, పేదోళ్ళకు ఒక చట్టము. పేదోడు ఎవడన్నా చేస్తే వాడిని ఎమ్మడే కాల్చి చంపుతాము, శిక్షలు వేస్తాము, పోక్సో కేసులు పెడతాము. ఒకవేళ ఉన్నోళ్ళ పిల్లలు ఏమైనా చేస్తే వీళ్ళకు ఒక కొత్త చట్టం తెద్దాము, ఏం చేసినా నడుస్తుంది కానీ వీళ్ళకి కేసులు లేవు అనేది మీరే ఊరుగా రాజ్యం మీద అటువంటిది ఒక చట్టం తెచ్చుకొని పెట్టుకోరాదు. ఇక దేశంలో రాష్ట్రంలో ఎవ్వడు అడగడు, ఎందుకంటే జరిగిందని కూడా అడగడు. మీరు చేసిందే వేదం, మీరు చేసిందే కరెక్టు, నేను చెప్పింది తప్ప అటువంటి తెచ్చుకోమంటున్నా. ఎందుకయ్యా ఈ లొల్లి పాడుగాను? 10-15 రోజుల నుంచి ఇదే లొల్లా. రైతులు నాశనం అయిపోతారు, ఒడ్లు కొనక, ఒడ్లు కల్లాలండి. రైతుల బాధ పట్టించుకుంటే లేడు. ప్రజలకు ఏమన్నా అవి ఇవి ఇవి ఏమన్నా వస్తాయేమో అనుకొని చూసుకున్న వాళ్ళు ప్రజల బాధలు పట్టించుకుంటూ లేడు. కానీ ఇది మాత్రం 3 పూటలు బువ్వ పెడుతున్నట్టుంది రోజు యూట్యూబ్లో. బండన్నా బగిరాదు, బండన్నా బగిరాదు. ఏందయ్యా ఇల్లు పాడుగాను? ఇంకే ఎన్ని రోజులయ్యా? నిన్న దొరుకుతానేమో టాటోలు లేవి, ఆడు లడ్డుగుండు, వీడు బుడ్డగుండు, వీడు అవునా కాదా మరి చూపియరాదు నాయన. ఏమైందయ్యా పోలీసు వాళ్ళు? మళ్ళీ జైల్లోకి పోతారట ఆయన. అట జైలు వేస్తానట, ఈయనకో బేరకుందట, ఆయనకో బేరకుందట. డవరొట్టెలు తింటున్నట. డవరొట్టెలు తినే మరి నీకు ఎందుకు వచ్చింది అంత బాధ? కేంద్ర మంత్రి కొడుకు ఏం తినేది? బంగారం కూడా నవిలి మింగాలంటే మింగాలంచిన స్థాయి మీది. కానీ నువ్వు ఏడికి పోయినావు? నువ్వు చేసిన దుర్మార్గానికి జైల్లోకి పోయి డవరొట్టెలు తింటావు. ఎన్ని రోజులు తింటావు డవరొట్టెలు? 4 రోజులు అటో ఇటో అయితే వాళ్ళ దాంట్లోకి సామాన్యుల ఖైదులు అట, సామాన్య ఖైదుల దాంట్లోకి వేసిరట. మరి ఏడేస్తారా అన్న? సరే 4 రోజులు అటు ఇటు అయినాక నిన్ను కూడా తీసి మంచి ఏసీ గదులను ఎన్నో పెడతారులే, అది కూడా ఏర్పాటు చేస్తారు, ఏం బాధపడకగానే. చేసిన దుర్మార్గమైన పనులు చేసి తల్లిదండ్రులకు పేరు తెస్తారు. కానీ నేను అంటున్నా మీ అయ్య పేరు ఎటువంటిది? అటువంటి పేరు ఖరాబు చేస్తే ఆ బండి భగీరథ అయ్యా. అందుకనే పేదోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం చేయొద్దు నాయన. పోలీసు వ్యవస్థ మీ దండం పెట్టి చెప్తున్నా, మీరు కూడా మంచిగా చేయరు నాయన. మా అందరికీ ఆ సమస్య వస్తే దాన్ని 1-2 రోజులలో క్లియర్ చేస్తాడు చేయరు. కానీ 10-20 రోజులు నానబెట్టి ఏదో మంచి ముచ్చటని ప్రజలకు న్యాయం జరిగే ఓ పనులను పక్కతో పట్టించి ఈ పని మీదనే పడతాడు చేయకూరి అని కోరుతున్నా. ప్రజలు మొత్తుకుంటారు, మళ్ళీ ఏమయ్యారా దొరికేగారా, జైలు వేసేగారా, మళ్ళీ ఇదేమయ్యారా అని అంటుర్రు. అందుకనే ఇవన్నీ అనుకోవద్దు. 4 రోజులు 5 రోజులు నానబెట్టొద్దు, మంచి చేయాలని కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.